కరీంనగర్లో సంగీత ప్రియులకు కనువిందు చేసిన స్వరాలాపన మెగా మ్యూజికల్ ఈవెంట్ సీజన్ 2 ఘనంగా నిర్వహించారు. శంకు ఎంటర్ప్రైజెస్, పీవీసీ పైప్స్ ఇండస్ట్రీ సహకారంతో కళాభారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణకు చెందిన పలువురు నేపథ్య గాయకులు పాల్గొన్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో మొత్తం 150కి పైగా పాటలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. టుడే తెలంగాణ న్యూస్ వీక్షకులందరికీ నా యొక్క కళాభివందనాలు. నా పేరు తాజుద్దీన్. నేను శ్రీరాంపూర్ కాలనీ మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నాకు మాటలు పాడు హాబీ. ఇక్కడ మెగా ఈవెంట్ స్వరాలాపన కరీంనగర్ కళాభారత్ లో ఆర్గనైజ్ చేసినటువంటి మణిపల్లి శంకరన్న గారు, శ్రీనివాస్, జస్పాల్ సింగ్ గారు, ఇంత ఆర్గనైజేషన్ గారు చాలా గ్రాండ్ గా ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. ఇలాంటి ఈవెంట్స్ వల్ల మాలాంటి కళాకారులకు, సింగర్స్ కి ముందు ఎన్నో అవకాశాలు మరియు ఎంతో నేర్చుకునే అవకాశం, ఇంకా బాగా పాడాలనే కోరిక కలుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా నిర్వహించాలని కోరుకుంటుంది. నేను కూడా మంచి మంచి అరేంజ్మెంట్ చేశారు. సౌండ్ సిస్టమ్ బాగుంది, అండ్ ట్రాక్స్ కూడా బాగుంది, మంచి భోజనం పెట్టారు. వాళ్ళకి మరీ మాత్రం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు కనపర్తి శ్రీనివాస్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్. ఈ రోజు కళాభారతిలో అంగరంగ వైభవంగా 100 మంది సమక్షంలో ఈ కార్యక్రమం మెగా ఈవెంట్ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంది. నిజంగా ఈ కార్యక్రమం చూస్తుంటే మరి ఒక్కొక్క గాయకుడు పాడే పాటలు వింటుంటే ఎంత అద్భుతంగా ఉంటే డైరెక్ట్ మనం రికార్డ్ లో విన్నట్టే. మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా లక్ష్మణదాస్ గారు కానీ, మా శంకరన్న కానివ్వండి, మా చారి గారు, మా సింగ్ గారు, మా శ్రీనివాస్ గారు, పద్మజాక గారు, అశోక్ అన్న గారు, ఇట్లా అందరు కూడా ఒక్కొక్కరు దాదాపు ఒక నెల రోజుల నుంచి శ్రమించి కొత్త గొంతులను పరిచయం చేద్దాం మన కరీంనగర్. ఈ వేదిక మీద నుంచి ఎంతో మంది ఎక్కడెక్కడితో ఉన్నత స్థానాలకు వెళ్ళిండ్రు. మరి అదే విధంగా ఇప్పుడున్న గాయకులకు కూడా ఒక అవకాశాన్ని ఇద్దామని ఇక్కడ వీళ్ళు చేసే కార్యక్రమానికి మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. అదే విధంగా ఈ కార్యక్రమానికి మా నిర్మాతల మండలి రాష్ట్ర అధ్యక్షులు తండ్రి అశోక్ రావు గారు, మా తెలంగాణ నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి మా ఎంపీటీసీ కనవేని శ్రీనివాస్ యాదవ్ గారు, వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి అభినందించడం మా అందరి గర్వకారణం. అంతేకాకుండా ఎంపీటీసీ గారి లోపల కూడా ఒక గాయకుడు ఉన్నాడని మేము ఇప్పుడే చూస్తున్నాం. వారికి కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మెగా కల్చరల్ ఈవెంట్ సినీ సంగీత విభావాన్ని సినీ గీతాల కార్యక్రమాన్ని చేసిన ఉత్తర తెలంగాణ జిల్లా నుండి విచ్చేసిన కళాకారులు, గాయనిములు, గాయకులు అందరి పేరు పేరున స్వాగతం. ఈ కార్యక్రమాన్ని శంకు ఎంటర్ప్రైజెస్, పీవీసీ పైపుల వారి సౌజన్యంతో నిర్వహించబడుతున్నది. అందరూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వివిధ పాటలను ప్రదర్శించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇలాంటి వేదిక ఉత్తర తెలంగాణలో ఇది మేము ఏర్పాటు చేయడం రెండోసారి. అనేక కార్యక్రమాలు జిల్లాలో జరుగుతున్నాయి. అలాగే మేము కూడా అందరి కళాకారులకి ఈ పాటలు పాడాలని ప్లాట్ఫామ్ దొరకాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి అందరూ కూడా వారు ఆర్థికంగా సహాయం చేసిన వారు ఫిజికల్ గా ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసి వారి యొక్క పాట ప్రదర్శన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా 4 భాషలలో 158 పాటలు 4 భాషలలో 12 గంటల సమయంలో పాడినటువంటి తెలుగు రికార్డు పద్మజ మేడం గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుంది. చాలా అభినందనీయం. మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా అలాగే మాతో పాటు మమ్మల్ని ఎన్నోదాన్ని ఇచ్చినటువంటి మా కళాకారులు కాంతిపర్తి శ్రీనివాస్ గారు కానీ, మా గోగుల్ ప్రసాద్ కానీ, శ్రీకాంత్ గారు కానీ, సిద్ధి రమేష్ గారు కానీ, నల్లపల్లి రవీంద్ర అన్న గారి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం మేము అన్నాం. వీళ్ళందరూ కూడా అన్నా మీరు ప్రొసీడ్ కాండి అని చెప్పడము అది మాకు ఎంతో నైతిక బలాన్ని ఇచ్చింది. వారందరి సపోర్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని అనుకుంటున్నాం. అందరికి కూడా కార్యక్రమం లోపల పాల్పంచుకున్న వారందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.